ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. మా కుటుంబ సభ్యులందరికీ కూడా నా సాదర స్వాగతం. మీ జీవితంలో శాంతి, ఆనందం మరియు విజయం వెల్లివిరియాలని మా కుటుంబం ఎల్లప్పుడూ కోరుకుంటుంది. మీరు మా వీడియోలను ఎప్పటికప్పుడు అందుకోవాలంటే మా ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కండి. నమస్కారం మిత్రులారా. మా వీడియోల కింద కామెంట్ సెక్షన్ లో రేఖా గారు తన పుట్టిన తేదీ వివరాలను మాకు పంపారు. ఆమె ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ వివరాల ఆధారంగా ఆమె అడిగిన ప్రశ్నకు జవాబుగా ఆమె జాతక విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఈ సంవత్సరం తులారాశి వారిపై శని 5వ స్థానంలో, గురువు 8వ స్థానంలో, రాహుకేతువుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరియు గత 2 ఏళ్లుగా మీరు పడ్డ కష్టం, శ్రమ ఈ సంవత్సరంలో తప్పకుండా ఫలితం ఇస్తాయి. ప్రత్యేకించి మీరు డిఎస్సి లాంటి పోటీ పరీక్షలు బాగా కృషి చేస్తే ఈ ఏడాది చివర్లో లేదా 2026 ప్రారంభంలో మంచి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. శని ప్రభావం వల్ల ఏ పని అయినా కొంచెం ఆలస్యంగా జరుగుతుంది, కానీ చివరికి విజయం మీకు దక్కుతుంది. ముఖ్యంగా బోధన రంగంలో, ప్రభుత్వ ఉద్యోగాల విషయాలలో మీకు బలమైన అదృష్టం ఉంటుంది. మరియు ఈ సంవత్సరంలో అంటే జూలై నుండి నవంబర్ 2025 వరకు ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలైతే ఉన్నాయి. అయితే డిసెంబర్ తర్వాత ఆర్థిక పరిస్థితుల్లో మంచి స్థిరత్వం ఏర్పడుతుంది. కుటుంబ విషయాల్లో మీరు ఎంతో సమతుల్యతతో ఉండాలి. మీ విజయంలో కుటుంబ సభ్యుల సహకారం ఎంతో కీలకంగా ఉంటుంది. మరి మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటంటే, శుక్రగ్రహం బలంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం పాలు, బియ్యం, చక్కెరను దానం చేయండి. శనిగ్రహ శాంతి కోసం శనివారం నాడు నల్ల నువ్వులతో లేదా నూనెతో దీపం వెలిగించండి. ప్రతిరోజు ఉదయం ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని 11 సార్లు జపించండి. విద్య మరియు ఉద్యోగ విజయానికి గురువారం నాడు పసుపు పూలతో గురువును ఆరాధించండి. మరియు రేఖ గారికి ఈ సంవత్సరం చివరలో లేదా 2026 మొదటిలో డిఎస్సి టీచర్ ఉద్యోగం వచ్చే అవకాశాలైతే చాలా బలంగా ఉన్నాయి. విజయం కొంచెం ఆలస్యంగా వచ్చినా సరే అది చాలా స్థిరంగా మరియు శాశ్వతంగా ఉంటుందన్నమాట. మీరు చేసిన కృషి ఎప్పటికీ వృధా కాదు. రేఖా గారు మీ జన్మ తేదీ, రాశి, నక్షత్రం ఆధారంగా మేము చేసిన పూర్తి జాతక విశ్లేషణ ఇది. ఉద్యోగ యోగం ఖచ్చితంగా ఉంది. ఆలస్యంగా వచ్చినా సరే ఇది మీ జీవితంలో ఒక శాశ్వతంగా నిలిచిపోయి శుభవార్త అవుతుంది. మా కుటుంబం ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, ఆనందం మరియు ఆధ్యాత్మిక దీవెనలు వెల్లివిరియాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రేమను పంచుతూ ఎప్పటికప్పుడు మా ఛానల్ కి తోడుగా ఉండండి. ధన్యవాదాలు. అలాగే ఈ రోజు తులారాశి వారికి ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకుందాం. తులారాశి వారికి నా నమస్కారాలు. మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం. ఈ రోజు మనం మీ మనసును కదిలించే ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే త్వరలో మీ జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరగబోతుంది. అందుకే దయచేసి ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. కామెంట్ సెక్షన్ లో హరహర మహాదేవ్ అని తప్పకుండా రాయండి. మీరు మా ఛానల్ ను కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మా ప్రతి అంచనా మీ దగ్గరికి అందరికంటే ముందుగా వస్తుంది. మిత్రులారా, నేను ఇప్పుడు చెప్పే ప్రతి మాట 100% నిజం. ఈ మాటను మీరు అర్థం చేసుకుంటే మీ జీవితంలో అతిపెద్ద సత్యాన్ని మీరు తెలుసుకున్నట్లయితే విశ్వం ఒక అద్భుతమైన ఆట మొదలు పెడుతుంది. మీ జీవితంలో ఇంతకు ముందు ఎప్పుడు జరగని విధంగా మీరు చాలా బాధలు పడ్డారు కదా. మీ కలలను, కోరికలను పక్కన పెట్టేసిన రోజులను కూడా చూశారు. కేవలం కుటుంబం కోసం, వారి బాధ్యతల కోసం మీరు ఒంటరిగా అన్ని కష్టాలను భరించారు. లోపల ఎంత బాధపడినా మీరు ఎవరికి చెప్పలేకపోయారు. అయినా కూడా నవ్వుతూ మీ పని చేసుకుంటూ వెళ్లారు. కానీ ఇప్పుడు మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వాలని విశ్వం నిర్ణయించుకుంది. ఇప్పుడు మీ అదృష్టం యొక్క చిక్కుముడులన్నిటినీ విప్పే సంఘటనలు జరగబోతున్నాయి. మిమ్మల్ని తక్కువగా చూసిన వారు, నీ వల్ల ఏమీ కాదు అని అన్నవారు కూడా ఇప్పుడు మీకు తల వంచి నమస్కరిస్తున్నారు. ఎందుకంటే సంపదలకు అధిపతి అయిన మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చింది. ఇకపై ఒక మార్గం కాదు, వేల మార్గాలు మీ కోసం తెరుచుకుంటాయి. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక గొప్ప అవకాశం. మీకు వచ్చే శుభవార్తలు మీ ఇంట్లో తీపి పదార్థాలు పంచేలా చేస్తాయన్నమాట. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఫోన్ కాల్ ఇప్పుడు రాబోతుంది. ఇప్పటి వరకు ఆగిపోయిన మీ పనులు ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి. మీ శ్రమకు తగిన మంచి ఫలితం దొరుకుతుంది. అది కూడా అందరి గౌరవంతో, పేరుతో. మీరు ఇప్పుడు ఊహించని ఉద్యోగం మీకు లభించవచ్చు. వ్యాపారంలో మీరు సాధించే విజయం వల్ల మీ పేరు అందరి నోళ్లలో ఉంటుంది.
మీ బంధాలలో ఉన్న కలతలు ఇప్పుడు ప్రేమగా మారతాయి. మీరు మీ కోసం మాత్రమే కాదు, మీ మొత్తం కుటుంబానికి మంచి పేరు తీసుకొస్తారు మరియు దేవుడి ఆశీర్వాదం మీకు తోడుగా ఉంటుంది. ఇది ఒక మామూలు విషయం కాదు స్నేహితులారా, ఇది సాక్షాత్తు శనిదేవుడు మీ జీవితంలోకి తెచ్చిన న్యాయం. ఆయన మీ కష్టాన్ని చూశారు, మీ నిజాయితీని గమనించారు. ఇప్పుడు ఆయన న్యాయం త్రాసును మీ వైపు తిప్పారు. మీపై చెడుగా మాట్లాడిన వారు, మిమ్మల్ని కించపరచడానికి ప్రయత్నించిన వారు ఇప్పుడు సిగ్గుపడి మీ ముందుకు వస్తారు. మీ వెనక మీపై చెడుగా మాట్లాడిన వారు ఇప్పుడు మీ గొప్పతనాన్ని పొగుడుతారు. ఈ మార్పులన్నీ జరుగుతాయన్నమాట. ఎందుకంటే దేవతల దయ ఇప్పుడు మీకు ఉంది కాబట్టి. ఇప్పుడు మీ కష్టానికి తగిన ఫలితం మీకు దొరుకుతుంది. ఆ ఫలితం ఎంత గొప్పగా ఉంటుందంటే ప్రపంచం మొత్తం మీ జీవితం నుండి స్ఫూర్తి పొందుతుంది. నువ్వు చేసేది అంత వృధా అని అన్నవారు కూడా మీ కష్టాన్ని చూసి నవ్విన వారు ఇప్పుడు మీకు నమస్కరిస్తారు. వారి గర్వం అంతా పోయి వారు తమ తప్పులను పశ్చాత్తాపడతారు. అంతేకాదు, శనిదేవుడు ఇప్పుడు వారి చెడ్డ పనులకు లెక్క కూడా తీసుకోబోతున్నారు. చెడు విద్యలతో మిమ్మల్ని పడగొట్టాలని చూసిన వారు, వారి చెడు శక్తి ఇప్పుడు వారికే తిరుగుతుంది. ఇప్పుడు మీరు భయపడవలసిన అవసరమైతే లేదు. ఎందుకంటే దేవతలు మిమ్మల్ని తమ దగ్గరకు తీసుకున్నారు. మీ రక్షణ దేవతా శక్తులు స్వయంగా చూసుకుంటున్నారు. ఇకపై మీకు ఏ మనిషి సహాయం అవసరం లేదు. దేవుడే స్వయంగా మీతో ప్రతి అడుగుల్లో తోడుగా ఉంటారు. ఈ మార్పు ఇప్పుడే మొదలయ్యింది. ఇది ఒక కల్పన కాదు, నిజం. మిత్రులారా, ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఒక క్షణం కూడా వదిలిపెట్టవద్దు. ఇది మామూలు వీడియో కాదు, విశ్వం పంపిన ఒక దైవిక సందేశం. ఈ గొప్ప అవకాశం అందరికీ లభించదు. తమ అదృష్టాన్ని నమ్మే వారికి, దేవుడిపై నమ్మకం ఉంచే వారికి మాత్రమే మరియు తమ కష్టాన్ని గౌరవించే వారికి మాత్రమే ఇది లభిస్తుంది. మీ జీవితంలో వచ్చే మార్పు స్నేహితులారా, తర్వాతి భాగంలో ఈ అద్భుతం మీ ఇంటికి ఎప్పుడు వస్తుందో మీరు తెలుసుకోగలుగుతారు. ఎలాంటి సంకేతాలు వస్తాయి మరియు ఏ వ్యక్తులకు మీరు వెంటనే దూరంగా ఉండాలి, లేకపోతే ఏ గొప్ప అవకాశం మీ చేతుల నుండి జారిపోతుంది. కాబట్టి రాబోయే సమయం కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. మిత్రులారా, గుర్తుంచుకోండి, అదృష్టం స్వయంగా ఎవరి ఇంటి తలుపు తడుతుందో వారు కేవలం విజయం సాధించడమే కాదు, చరిత్ర సృష్టిస్తారు. ఇప్పుడు మీ చేతి రాతతో చరిత్ర రాయబడే సమయం వచ్చింది. మీ జీవితంలోని ఆ పేజీలు తెరవబోతున్నాయి. అందుకే కష్టాలు కాదు, విజయం, గౌరవం, ఆత్మ గౌరవం మాత్రమే ఉంటాయి. ఈ రోజు ఏర్పడే జ్యోతిష యోగం మామూలుది కాదు. ఇది విశ్వం యొక్క గొప్ప శక్తుల కలయిక. ఈ యోగం మీ జీవితంలో ఇప్పటి వరకు విజయ మార్గంలో ఉన్న అన్ని అడ్డంకులను తొలగిస్తుంది. ఇకపై మీకు సాధ్యం కాని పని అంటూ ఏదీ ఉండదు. అసంపూర్తిగా మిగిలిపోయే కళ అంటూ ఏదీ ఉండదు. మీరు అనుభవించిన బాధలకు ఇప్పుడు పూర్తి లెక్క తీర్చబడుతుంది. మీరు ఎవరికి తెలియకుండా ఏడ్చిన కన్నీళ్లకు దేవుడు విలువను చెల్లించబోతున్నారు. అది కూడా చాలా రెట్లు ఎక్కువ. మీ జీవితం ఇకపై ఒక సామాన్య మనుషుల ఉండదు. మీరు ఇతరులకు స్ఫూర్తిగా, ఆదర్శంగా నిలుస్తారు. మీ గురించి ఉదాహరణలు చెప్తారు. శనిదేవుడు న్యాయదేవత అని గుర్తుంచుకోండి. ఆయన సంతోషిస్తే మనిషి ఎంత ఎత్తుకు ఎదుగుతాడో ఇప్పుడు మీతో అదే న్యాయం జరగబోతుంది. ఈ రోజు కాలం దిశ మారినప్పుడు మీ జీవితంలో శుభవార్తల వర్షం కురుస్తుంది. ఆగిపోయిన డబ్బు ఎక్కడి నుంచైనా వస్తుంది. ఒక పాత స్నేహితుడు స్వయంగా మిమ్మల్ని కలిసి క్షమాపణ అడుగుతాడు. ఒక పెద్ద అధికారి లేదా పలుకుబడి ఉన్న వ్యక్తి మీ పనిని మెచ్చుకుంటారు. ఎవరి ఇళ్లల్లో అయితే బాధ, గొడవలు ఉన్నాయో అక్కడ ఎప్పుడు సంతోషం, ప్రశాంతత ఉంటాయి. ముఖ్యమైన ప్రభుత్వ పథకం, కొత్త వ్యాపార ప్రతిపాదన, చట్టపరమైన చిక్కులు ఇవన్నీ ఇప్పుడు ముగింపు దశకు వస్తున్నాయి. ఇది కేవలం మీ కష్టానికి ఫలితం దొరికే సమయం మాత్రమే కాదు, మీలో దాగి ఉన్న దైవిక శక్తికి బయటికి తెచ్చే సమయం కూడా. మీ రాశిపై లక్ష్మీ నారాయణుల దయ పడింది. ఇలాంటి యోగాలు చాలా అరుదుగా కోట్లలో ఒక్కసారి మాత్రమే ఏర్పడతాయి. లక్ష్మి, విష్ణువు, శనిదేవుడు అనే త్రిదేవ శక్తులు ఒక వ్యక్తి జాతకంలో ఒకేసారి కలిసి ఉన్నప్పుడు ఆ వ్యక్తి అదృష్టంలో ప్రతిదీ మారబోతుంది. మీ ఇల్లు ఇప్పటి వరకు సమస్యలతో నిండి ఉంటే ఇప్పుడు అది డబ్బుతో మాత్రమే కాదు, ప్రేమ, సంతోషం, నవ్వుతో నిండిపోతుంది. మీరు చాలా సంవత్సరాలుగా కొనాలని అనుకుంటున్న వస్తువులను ఆర్థిక ఇబ్బందుల వల్ల కొనలేకపోయారు. ఇప్పుడు అవి ఎలాంటి అడ్డంకులు లేకుండా మీ దగ్గరికి వస్తాయి. నీ వల్ల ఏమీ కాదు అని అన్నవారు ఇప్పుడు ఇతను చేసి చూపించాడు అని అంటారు. దేవుడు తన భక్తుడి కష్టాన్ని తన సొంతం చేసుకొని అతనిని ఈ భూమిపై ఒక ఉదాహరణగా మార్చే క్షణం ఇదే. మరియు
ఈ 2 విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనగా మీకు ఒక హెచ్చరిక కూడా ఉంది. దానిని అంతే సీరియస్ గా తీసుకోండి. ఈ సమయంలో మీరు మీ ప్లాన్లను ఎవరితో పంచుకోవద్దు. మీరు ఏం చేయబోతున్నారు ఎవరికి చెప్పవద్దు. ఎందుకంటే మీ శక్తి ఇప్పుడు చాలా బలంగా ఉంది. చాలా సార్లు ప్రజలు మీ చిరునవ్వుకే అసూయపడతారు. కాబట్టి మీరు మీ విజయం సాధించినప్పుడు వారు ఎంత ప్రతికూలతను మీపై విసురుతారో ఊహించుకోండి. అందుకే మౌనంగా ఉండండి, కానీ మీ పనిని చేసుకుంటూ వెళ్ళండి. ఇది విజయం సాధించే సమయం, చాటింపు వేసే సమయం కాదు. విజయం మీ ముందు ఉన్నప్పుడు ప్రపంచం మొత్తం మీరెవ్వరో, మీకు ఎంత శక్తి ఉందో తెలుసుకుంటుంది. మీకు వ్యతిరేకంగా ఇప్పటి వరకు ప్లాన్లను వేసిన వారు ఇప్పుడు తమ తప్పులకు పశ్చాత్తాపడతారు. మీరు ఎప్పుడు ఎవరికి చెడు కోరుకోలేదు, కానీ చాలా మంది మీకు వ్యతిరేకంగా చెడు చేయాలని కోరుకున్నారు. ఇప్పుడు వారి దురదృష్టం మొదలవుతుంది. మీకోసం ఒక కొత్త అధ్యాయం కూడా. అందుకే మిత్రులారా, ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మరియు మీరు ఇక్కడి వరకు చేరుకుంటే కామెంట్ సెక్షన్ లో కూడా హరహర మహాదేవ్ అని తప్పకుండా రాయండి. ఎందుకంటే మీరు దేవుణ్ణి తలుచుకున్నప్పుడు ఆ శక్తే మీ మార్గాన్ని సులభం చేస్తుంది. అలాగే ఈ వీడియోను వెంటనే లైక్ చేయండి. అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు అడిగినట్లే ఇప్పుడు మనం ఆ 2 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. వాటిని ఎవరికి ఇవ్వకూడదు. రేపు మీరు ఒక తప్పు చేస్తే జీవితాంతం బాధపడవలసి వస్తుంది. మిత్రులారా, ఇప్పుడు ఆ 2 వస్తువులను ఎవరికి ఇవ్వకండి. మీరు గతంలో తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేశారు, కానీ ఇప్పుడు అప్రమత్తంగా ఉండవలసిన సమయం. ఇప్పుడు ఆ పాత తప్పును మళ్లీ చేసే అవకాశం లేదు. అవును మిత్రులారా, ఈ వీడియోను పూర్తి శ్రద్ధతో చూడండి. ఎందుకంటే ఏ 2 విషయాల రహస్యాన్ని తెలుసుకుంటే మీరు మీ జీవిత దిశను మార్చుకోగలరో మేము మీకు చెప్పబోతున్నాము. ఇది పూర్తిగా నిజం. స్నేహితులారా, ఈ రోజు మేము చెప్పే ఈ అమూల్యమైన సమాచారం మీ జీవితాన్ని ఒక కొత్త మార్గంలోకి తీసుకెళ్తుంది. కానీ మేము మీ నుండి ఒక చిన్న వాగ్దానం మాత్రమే కోరుకుంటున్నాము. ఈ వీడియోలో చెప్పిన దాన్ని మీరు తీవ్రంగా విని మీ జీవితంలో అమలు చేయండి. నేను చెప్పినది తప్పు అని నిరూపితమైతే నేను జీవితాంతం మీ సేవలో ఉంటాను. మిత్రులారా, ఈ 2 విషయాలు మీ కలియుగంలో ఒక వరం లాంటివి. వాటి శక్తి ఎంత బలంగా ఉంటుందంటే అన్ని శక్తులు మీ జీవితం వైపు ఆకర్షితులు కావచ్చు మరియు మీ ప్రతి పని మరియు మీ ప్రతి కోరికను నెరవేర్చుకోవచ్చు. కానీ మిత్రులారా, మీరు మీ జీవితంలో ఏ పెద్ద తప్పులు చేశారో మేము స్పష్టం చేస్తాము. మీరు నిజం తెలుసుకున్నప్పుడు ధన్యవాదాలు మాతాజీ, మీరు సరైన మార్గంలో చూపించారు అని మీరే అంటారు. మిత్రులారా, వీడియో ప్రారంభించే ముందు అమ్మవారిని నిజంగా ప్రేమించే భక్తులు ఈ వీడియోను తమ నిజమైన హృదయంతో తప్పకుండా లైక్ చేయండి. మరి కామెంట్ సెక్షన్ లో జై దుర్గా మాత అని తప్పకుండా రాయండి. అమ్మవారి నిజమైన దయ మీపై, మీ కుటుంబంపై తప్పకుండా ఉంటుంది. ఈ 2 వస్తువులు మామూలువి కావు. అవి కూడా మీకు తెలియజేయడం ముఖ్యం. వాటిని ఎవరు జాగ్రత్తగా ఉంచుకున్నారో వారు కోట్లకు అధిపతి అవుతారు. వాటిని తెలియకుండా ఎవరికైనా ఇచ్చిన వారు అదృష్టం యొక్క సంపదను ఇతరులకు ఇస్తారు. ఈ రోజు అలాంటి తప్పు మళ్లీ జరగవద్దని మిమ్మల్ని కోరుతున్నాం. ఈ వీడియోను జాగ్రత్తగా చూడండి. మిత్రులారా, మీలో చాలా మంది గతంలో ఈ తప్పులు తప్పకుండా చేసి ఉంటారని కూడా మేము చెప్పాలనుకుంటున్నాము. ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు వారు ఏదైనా అడగడానికి వచ్చినా మీరు వారిని ఖాళీ చేతులతో వెనక్కి పంపరు. మీలో దయ ఉంది. మీరు భావోద్వేగానికి గురై వారి అవసరానికి అనుగుణంగా అన్నిటినీ ఇచ్చేస్తారు. కానీ ఇప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన సమయం. మీరు ఇప్పుడు ఈ 2 విషయాలను ఎలా రక్షించుకోవాలి అని వెంటనే నిర్ణయించుకోవాలి. వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ 2 విషయాలను మీరు మీ వద్ద సురక్షితంగా ఉంచుకుంటే మీరు రాజుల లాంటి సంపదను పొందుతారు. ఇప్పుడు మీ జీవితంలోకి డబ్బు ఒక నదిలా వస్తుంది. అది ఎంత ఉంటుందంటే మీరు దానిని లెక్క పెట్టడానికి కూడా సమయం దొరకదు. మీ శత్రువులు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇప్పుడు మీ అదృష్టం వజ్రం కంటే ఎక్కువగా మెరవబోతుంది. మిత్రులారా, మీరు డబ్బు లెక్క పెట్టి అలసిపోతారు మరియు మీ కలలన్నీ నిజం కావడం మొదలవుతాయి. ఎందుకంటే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు ఇప్పుడు ఖచ్చితమైంది. మీ గ్రహాల స్థితిలో అద్భుతమైన మార్పులు జరిగింది. దానిని చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మీ కష్టాల ముగింపు దగ్గరలో ఉందని తెలుసుకోండి. ఎందుకంటే పార్వతీదేవి దయ ఇప్పుడు మీ జీవితంలోకి వచ్చింది. ఇప్పుడు మీ కన్నీళ్లు ఆగిపోతాయి. మీ జీవితంలో సంతోషం మాత్రమే ఉంటుంది. అయితే ఆ 2 అమూల్యమైన విషయాలు ఏవి? వాటిని మీరు భద్రపరుచుకుంటే ధనాన్ని లెక్క పెట్టి అలసిపోతారు. ఈ జ్యోతిష విశ్లేషణ ఆ రహస్యం ముందు ఉంది మరియు రాబోయే రోజు
రోజులలో మీ ఇంట్లో ఒక రహస్యమైన సంఘటన జరగబోతుంది. ఇప్పటి వరకు నా ఏ మాట కూడా అబద్ధం కాలేదు, ఎందుకంటే మేము మీ ముందు ఉంచే ప్రతి విషయం మీ గ్రహాలు నక్షత్రాల ఆధారంగా పూర్తిగా తయారు చేయబడినవి. నా మాటలు రాతిపై చెక్కబడిన అక్షరాల లాంటివి, వాటిని ఎవరు మార్చలేరు. దీనిని పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. ఈ రోజు జ్యోతిష్య కార్యక్రమాన్ని మీరు వదిలేస్తే అది ఒక చాలా పెద్ద తప్పు అవుతుంది, ఎందుకంటే ఈ రకమైన విశ్లేషణ చాలా లోతైన పరిశోధన తరువాత తయారు చేయబడింది. మీరు ఒక్కసారి ఈ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ ఇలాంటి అరుదైన అవకాశం లభించకపోవచ్చు. ఇలాంటి మంచి యోగాలు తరచుగా ఏర్పడవు. ఈ కార్యక్రమాన్ని చివరి వరకు చూసిన వారి జీవితంలో డబ్బుతో నిండిపోతుంది. మిత్రులారా, మీ ఇంట్లో త్వరలో ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంఘటన జరగబోతుందని కూడా తెలుసుకోండి. ఈ సంఘటన ఎంత శక్తివంతంగా ఉంటుందంటే అది మీకు ఒక రాజు జీవితాన్ని ప్రసాదించగలదు. అవును స్నేహితులారా, ఇది ఒక దేవత ప్రత్యక్ష రూపానికి ప్రతీక కాబోతోంది. కానీ అదే సమయంలో రాబోయే రోజులలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు కూడా అవసరం. అవి ఏవి మరియు మీ జీవితాన్ని పూర్తిగా కొత్తగా మార్చే ఆ ప్రత్యేక సంఘటన ఏది? ఈ విషయం గురించి మనం ముందుగా వివరంగా చర్చిద్దాం. అంతకు ముందు శ్రీ గణేశుడికి నిజమైన భక్తులు ఈ జ్యోతిష్య కార్యక్రమాన్ని ఒక మంచి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై శ్రీ గణేష్ అని తప్పకుండా రాయండి. దీనివల్ల గణపతి బప్పా దయ ఎల్లప్పుడూ మీ జీవితంలో ఉంటుంది. మరియు రాబోయే రోజులలో మీ ఇంట్లో ఒక అసాధారణమైన సంఘటన జరుగుతుంది. అది ఏమిటంటే ఒక దేవతామూర్తి మీ ఇంట్లోకి వస్తారు. కానీ మిత్రులారా, ఇది మామూలు విషయంగా చూడవద్దు. అది మామూలుది కాదు. సాక్షాత్తు మహాలక్ష్మి ప్రత్యక్ష రూపం అవుతుంది. మీరు ఆమెను గుర్తించగలిగితే అదే దేవత మిమ్మల్ని రాజును చేయగలదు. ఈ రాబోయే రోజులలో మీ ఇంటి చుట్టుపక్కల ఏదైనా విచిత్రంగా కనిపించినా దానికి హాని కలిగించడానికి ప్రయత్నించవద్దు, లేకపోతే దాని పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది. ఆ దేవతామూర్తిని భక్తితో నమస్కరించి వెళ్ళనివ్వండి. ఆ దేవత రూపంలో గత 7 సంవత్సరాలుగా మీ ఇంట్లో ఉంటుంది. అది మీకు తెలియదు. ఆ దేవత నిరంతరం మీ జీవితాన్ని రక్షిస్తుంది. మీరు చాలా కష్టమైన పరిస్థితుల నుండి బయటపడతారు. కానీ అదే దేవత ఆశీర్వాదం వల్ల మీరు ప్రతిసారి బయటపడ్డారు. కొన్నిసార్లు మీరు చావు దగ్గరి వరకు వెళ్లి తిరిగి వచ్చారు. దాని వెనక మీకోసం ఒక కంటికి కనిపించని రక్షా కవచంగా ఉన్న మహాలక్ష్మి చేతివాటం ఉంది. మిత్రులారా, ఇప్పుడు స్వర్గం నుండి 2 ముఖ్యమైన నిర్ణయాలు వెలువడ్డాయి. అవును, మీరు సరిగ్గానే విన్నారు. దేవుడి నుండి మీ జీవితం కోసం 2 చాలా ముఖ్యమైన నిర్ణయాలు వచ్చాయి. ఈ 2 నిర్ణయాలు మీ అదృష్టం యొక్క దిశను పూర్తిగా మార్చేస్తాయి. మీరు పొందడానికి చాలా కష్టపడ్డ వస్తువులు ఇప్పుడు మీ చేతుల్లోకి రాబోతున్నాయి. దీని స్పష్టమైన అర్థం ఏమిటంటే ఇప్పుడు మీ కష్టానికి ఫలితం దొరికే సమయం వచ్చింది. తరచుగా చెప్పినట్లుగా దేవుడి ఇంట్లో ఆలస్యం జరుగుతుంది, కానీ అన్యాయం జరగదు. ఇప్పుడు మీ జీవిత విధానం కూడా మీ పాదాల దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉంది. మీరు పగలు రాత్రి కష్టపడ్డ లక్ష్యం ఇప్పుడు పూర్తిగా నెరవేరబోతుంది. మీ శత్రువులు ఆశ్చర్యపోతారు, ఎందుకంటే ఇప్పుడు మీ అదృష్టం బంగారు రథంపై వెళ్లబోతుంది. ఇప్పుడు మీరు ఆ స్థాయికి చేరుకోబోతున్నారు. అక్కడ నుండి విజయం మాత్రమే కనిపిస్తుంది. మీరు ఒక రాజుల జీవితం జీవించే సమయం వచ్చింది. మీ దుఃఖాలన్నీ ఇప్పుడు ముగిశాయి. ఇప్పుడు ఆనందం, విజయం మాత్రమే మిగిలి ఉన్నాయి. మీ జీవితంలో చాలా కాలంగా ఉన్న కష్టాలు, ఆందోళన ఇప్పుడు ముగిశాయి. ఇప్పుడు మీ శత్రువులు ఏడుస్తారు, మీరు ఆనంద పడతారు. వారు మీకు చాలా సార్లు బాధ కలిగించారు, కానీ మీరు మీ దేవుడిపై నమ్మకం ఎప్పుడూ వదలలేదు. మీరు ఎల్లప్పుడూ ఏదో ఒక రోజు అంతా బాగుంటుంది అని నమ్మారు. ఇప్పుడు ఆ క్షణం మీ ముందు ఉంది. శనిదేవుడు ఇప్పుడు 2 చాలా శక్తివంతమైన నిర్ణయాలు తీసుకున్నారు. అవి మీ భవిష్యత్తు దిశను మారుస్తాయి. ఇప్పుడు మీ అదృష్టం ముత్యాలు మరియు రత్నాల లాగా మెరవబోతున్నాయి. స్నేహితులారా, ఈ సందేశం మీకు ఒక కొత్త జీవితానికి ద్వారాలు తెరిచింది. దైవం మీతో ఉంది. మీ అదృష్టం మీ వైపు తిరిగింది. ఈ మార్పును మీరు సంతోషంగా స్వీకరించి ముందుకు సాగండి. మీ పట్ల చెడుగా కోరుకున్న వారందరికీ మంచి జరగాలని కోరుకోండి, ఎందుకంటే మీ నిజమైన శక్తి వారికి క్షమించడంలోనే ఉంది. ఈ పవిత్రమైన సందేశాన్ని మీ స్నేహితులు, బంధువులతో పంచుకోండి. వారి జీవితాలలో కూడా వెలుగు నింపండి. మనందరికీ మంచి జరగాలని ఆశిస్తూ జై శ్రీ గణేష్. మరియు తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా రాయండి, లేదా జై గణేష అని తప్పకుండా రాయండి. అందరికీ ధన్యవాదాలు.